మనందరికీ కూడా జగద్గురువులు అయినటువంటి శంకరాచార్యులు వారు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, వేదో నిత్యమధీయతాం తదుదం కర్మ స్వనుష్ఠీయతాం. వేదములు ఎందుకు ఉద్భవించినవంటే కర్మల కొరకే ఉద్భవించినవి. ఇప్పుడు ఎంబీబీఎస్ చదివి చాలా మెరిట్లో పాస్ అవుతే ఆ పాస్ అయిన వాడి వరకే చాలా గొప్పతనం. కానీ దానికి సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ చేసి ఏదో ఒక స్పెషలిస్ట్ అని అయ్యి డాక్టర్గా ఉంటే జనాలందరికీ కూడా లోకక్షేమం, వైద్యం చేయడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే వేదం చదువుకుంటే గొప్పతనమే, కానీ ఆ వేదోక్తమైన కర్మానుష్ఠానం చేస్తే లోకక్షేమం. ఈయన అన్ని రోజులు కూర్చొని 30 రోజుల నుంచి భోజనం లేకుండా కేవలం పాలు మాత్రమే లీటర్లు కాదు, ఒక లెక్క ఉంది దానికి కూడా. పళ్ళు అంటే ఏదో పనస పండు తినడం కాదు, ఏదో 2 ద్రాక్ష పళ్ళను ప్రాణం నిలుపుకోవడానికి మాత్రమే ఆయన తీసుకుంటాడు తప్పిస్తే ఆహారం ఏదో రుచిగా ఉండడం కాదు. ఎందుకు చేస్తున్నారు? దీంట్లో ఆయనకేం ప్రయోజనం లేదు. ఆయన కష్టపడి లోకం క్షేమంగా ఉండాలని ఆయన కష్టపడుతున్నారు. మమ్మల్ని అందరినీ పిలిచి మా అందరికీ ఇట్లా కడుపు నిండా ఆహారం పెడుతూ మాకు ఆయన తినట్లేదు కానీ మా అందరికీ కడుపు నిండా ఆహారం పెడుతూ చూస్తున్నారు అన్నమాట. అట్లాగే ఇప్పుడు ఈ తదుదం కర్మస్వనుష్ఠీయత, ఈ కర్మలు చేసినందువల్ల చాలా గొప్పతనం. దాంట్లో ఇది మహాగ్ని చేయనమని మనకు ఈశ్వరుడికి వాళ్ళ శివరాత్రి వచ్చింది కాబట్టి 2 నిమిషాలు చెబుతున్నాను. శతరుద్రీయం అని వస్తుంది. అది సరి అయిన వినియోగం ఇక్కడే. అంటే ఆపస్తంభ సూత్రం వారు చెప్పిన ప్రకారంగా, ఆపస్తంభ మహర్షి చెప్పిన ప్రకారంగా ఇక్కడే సరి అయిన వినియోగం. ఇవన్నీ కూడా శతరుద్రీయం అంటే నమ్మకం. మన నమ్మకపారాయణ చేస్తున్నాం, గుళ్ళాభిషేకం చేస్తున్నాం అని చెప్తుంటారు చూసారా. సరే, ఆయన గురువులు బోధాయనుడు ఏం చేశారంటే అందరూ ఈ చైనం చేయలేరు కదా అని చెప్పి ఈ మహన్యాసం అని, దానికి ఏకాదశ రుద్రాభిషేకం అని అవన్నీ పెట్టారు. ఇందులో సరైన ఉత్తమమైన వినియోగం ఇక్కడే మాట. అందువల్ల అది ఎందుకంటే ఇక్కడ ఆయనకి 2 రూపములు పరమేశ్వరుడికి. తస్యైతే తనువో ఘోరాన్యా శివాన్యా జచ్చతరుద్రీయం జుహోతి యైవాస్య ఘోరాతనోస్తాంతేన శమయతి యద్వసోద్ధారాన్యుహోతి యైవాస్య శివాతనోస్తాంతేన ప్రీణాతి అని ఘోరతను ఒకటి, శివతను 2 తనువులు. ఆయన ఘోరతను అంటే చాలా ఉగ్ర రూపం, అఘోర రూపం ఉంటుంటారు చూసారా, అఘోర భద్రుడు, అఘోర ఈశ్వరుడు అని. అది మనం చూడలేం, ఎవరి వల్ల అయ్యే పని కాదు. శివతను అంటే శివశబ్దానికి ఏదైనా మంగళకరమైన స్వరూపం అయింది. ఈ యొక్క శ్రీరుద్రం చేసినందువల్ల ఆ ఘోరతను శాంతించి శివతను వచ్చి ఆ శివ ఆ మంగళకరమైన స్వరం ఉందంటో మనకు కావాల్సిన కోరికలన్నీ ఇస్తాడు. అది ఇక్కడ అభిషేకం అన్నమాట. అది ఎట్లా వచ్చింది? దీనికి 2 కథలు ఉన్నాయి. వేదం ఒక కథ చదువుతోంది, పురాణం ఒక కథ చదువుతోంది. పౌరాణికం చెప్పింది ఏంటంటే త్రిపురాసుర సంహారం దగ్గర శతరుద్రీయం అసలు బాగా ప్రాచుర్యం పొందింది. ఏంటి త్రిపురాసుర సంహారం అంటే, ఈ రాక్షసులు వరం కోరటం, బ్రహ్మ వరం ఇవ్వటం, ఆయన ఏదో ఒక అబ్జెక్షన్ పెట్టి ఏదో చిన్న వరం ఇవ్వటం అనేది ఒకటి ఉంటుంది. ఈ త్రిపురాసులు ఏం చేశారంటే, నాకు సావు లేకుండా వరం ఇవ్వమన్నారు. అది అటు కుదరదు రాబాయనంగానే అప్పుడు ఏదైనా కాదు మాకు ఇవ్వాల్సిందే మొండిదనం చేస్తే, అప్పుడు ఈయన ఏం చేశారంటే బ్రహ్మగారు, 3 లోకాలు తీసుకోండి, మీ 3 కలవకూడదు, కలిస్తే భస్మం అయిపోతారు. మీరు కలవసేపు మీరు ఎవ్వరు మిమ్మల్ని ఏం చేయలేరని చెప్పేశారు. సరే, ఒకడు భూలోకం, ఒకడు భూలోకం, సువర్లోకం తీసి వాళ్ళు అకృత్యాలు చేస్తున్నారు. వాళ్ళని ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు ఏమో విష్ణువు దగ్గరికి వెళ్ళాడు, నా వల్ల కాదన్నాడు. విష్ణువు అందరూ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. ఈశ్వరుడు ఏం చేశారంటే, మీరందరూ కూడా నాకు సహకరిస్తే నేను ఆ సంహారం చేస్తానని చెప్పారు ఈశ్వరుడు. సరే, సహకరిస్తాను. ఎట్లాగో సూర్యచంద్రములు, రథచక్రములు, 4 వేదములు, 4 గుర్రాలు, బ్రహ్మరథ సారథి, ఆదిశేషుడు వింటినార, మహావిష్ణువు ఆ బాణం మనలో ఉండేటువంటి విషంగా ఇట్లా తయారయ్యేప్పటికల్లా, అంటే ఈ కథలో ఇంకో ప్రాచుర్యం అంటే ఎంతటి వాడికి కూడా అహంకారం పనికిరాదు అనడానికి ఒక దేవతల యొక్క లీలలు తెప్పిస్తే దీంట్లో అందరూ గొప్పవాళ్లే. సరే, వీళ్ళందరికీ చిన్న అహంకారం వచ్చింది. ఇంత చేస్తే బాణం ఎవరు వదలలేరు, బాణం తయారు చేసి పిల్లవాడిని చేసి వదలంటే వదలలేడా, ఒక 5 ఏళ్ళ పిల్లవాడిని ఇంజనీరింగ్ మనం. వెంటనే ఈశ్వరుడికి అది అర్థమయ్యి కిందకి దిగి ఒకే ఒక హుంకారం చేశాడు. ఈ హుంకార శబ్దంతో ఆ 3 ఒకటిపై భస్మం అయిపోయారు. వెంటనే ఆయన ఎవరు చూడలేకపోయారు. ఆ ఉగ్ర రూపాన్ని చూడలేక, ఇప్పుడు కోపం వచ్చిన వాడిని కాళ్ళు పుచ్చుకుంటే చేతితో కొడతాడు, 2 పుడుచుకుంటే కొడతాడు, లేదా ఉమ్మేస్తాడు, తిడతాడు, ఏదో ఒకటి చేస్తాడు. ఏం చేయాలి ఆయన్ని? అప్పుడు ప్రార్థిస్తున్నారు, ఓం నమస్తే రుద్రమన్యవ ఉతో దైషవే నమః. అయ్యా, నీ కోపానికి నమస్కారము. మన్యం అంటే కోపం. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః. ధనస్సు పుట్టుకున్న బాహువుకి నమస్కారం. ఇట్లా చేసుకుంటూ నమో హిరణ్య బాహవే దగ్గర నుంచి ఉభయతో నమస్కారములు. కొంచెం శాంతి ఇచ్చాడు ఆయన. శాంతి ఇవ్వగానే నమోభవాయ దగ్గర నుంచి ఒకే ఒక నమస్కారం, నమోభవాయ రుద్రాయ చ అని. తర్వాత ద్రాపేంద్ర సరస్వతి మంత్రములు. తర్వాత అంతా శాంతించాడు, కోపం తగ్గింది.
మీకేం కావాలో కోరుకోమన్నాడు. మనం భగవంతుడు ప్రత్యక్షం కాలేదు అనుకుంటాం కానివ్వండి, నిజంగా ఆయన ప్రత్యక్షం అయితే మనం అడగడం కూడా చేత కాదు. ఎంతసేపు ఉన్నా మేమేం కోరుకుంటాం, ఏదో నేను బాగుండాలి, మాకు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, పక్క వాళ్ళు నా మనవడు బాగుండాలి, నా భార్య తరపు బంధువులు బాగుండాలి, నా తమ్ముళ్ళు బంధువులు బాగుండాలి, ఇవి కోరుకుంటాం. ఎవరు అన్నారు నీకు అడగడం తెలుసా, నోరు పూసుకోమన్నారు. అందుకని వాజశ్చమే అన్నాడు. వాకి అక్కడ ఆహారం అడుగుతాడు. వాజశ్చమే అంటే ఆహారం లేనిది ఏ ప్రాణి ఉండలేదు కదా. కన్నా ఆహారం ఉండే ప్రాణం ఉంటేగా ధర్మాధర్మములు చేసేది. ధర్మము అధర్మము తర్వాత పెట్టండి. ఇప్పుడు ఇన్ని రోజు నుంచి మీరు ఇట్లా అన్నదానం హోదావారు చేస్తున్నారంటే ప్రతి వాళ్ళ పేరు మాయమవుతుంది. హోదావారు అన్నదానం అంటే మరి ఎందువల్ల పరమేశ్వరుడు మీకు ఆయుర్భాగ్యాన్ని ఇచ్చారు, ఇంకా ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇంకా మీరు 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఆరోగ్యంగా ఉండాలి. కేవలం ఆయుష్ కాదు, ఆరోగ్యంగా మీరు వచ్చి మీరు ఈ అన్నదానాన్ని చూస్తే ఆయన ఆస్వాదిస్తున్నారు. ఒక ధర్మం చేసేప్పుడు ఆస్వాదించడం చాలా గొప్పతనం. ఆయన ఇంకా తక్కువ వచ్చారని బాధపడుతున్నారు. సంవత్సరం పెరుగుతున్నా ఆయనకి తెలివి తీరట్లా. ఇంకా 10,000 మంది రావాలి. ఏదో ఒకళ్ళు ఇద్దరు కోరుకోవట్లే ఆయన, ఇంకో 10,000 మంది రావాలి, ఇంకో 1,00,000 మంది అట్లా కోరుకుంటున్నారు అన్నదానానికి. అట్లా ఆస్వాదిస్తున్నమాట. అట్లాగే ఆహారం ఇస్తున్నాం అని చెప్పాడు. అట్లా ఇచ్చుకుంటే ధనశ్రమే, మాషాశ్రమే, తిలాశ్రమే, గోధూమాశ్రమే, అన్ని ధాన్యాలు అన్నీ ఇచ్చాడు మాట. అటువంటి యొక్క శతరుద్రియం ఇంట్లో వస్తున్నారు. ఈ చైనం వల్ల లాభం ఏంటంటే చూస్తున్నాడు. సప్తమా పురుష ఉపజీవాని జపా అగ్నిశ్చీయతే త్రయప్రాంచస్త్రయ ప్రత్యంచ ఆత్మా సప్తమ అన్నాడు. అంటే 3 తరాల వాళ్ళు 7 తరాల వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి అని చెబుతున్నాడు. 7 తరాలు అంటే ఏంటి? 3 తరాల కింద 3 తరాల పైన 7. ఆత్మా సప్తమ అంటే 7 మాట. అక్కడ స్వర్గం అంటే ఇంకోటి ప్రశ్న వేయచ్చు. అయ్యా స్వర్గం అంటే మళ్ళీ నరకప్రాయమే కదా, స్వర్గం అంటే మళ్ళీ జన్మ ఉంటుంది కదా అని పడుతుంది. అక్కడ స్వర్గ శబ్దానికి అర్థం ఏంటంటే సుఖం అని అర్థం. సుఖం అంటే ఏంటి? శాశ్వతమైన సుఖం. సుఖంలో అనేక సుఖం. మంచి ఆకలిగా ఉంటుంది ఒకటికి. ఆకలిగా ఉన్న చోట ఇవాళ ఆకలిగా ఉంది, శివరాత్రిలో ఉపవాసం ఉన్నాం, జమీందారు గారి భవనం వెళ్తే